అన్నాను, ఈయన ఎవరో చెప్తే అన్నాను. మీరు ఒక పోలికి అనాలజీ చూడండి. తెలుగుదేశం వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేసినా వాళ్ళు బయటకు వచ్చి చంద్రబాబు పేరు చెప్పమని నన్ను బలవంతం చేశారు, చంద్రబాబు పేరు చెప్పమని నన్ను బలవంతం చేశారని చెప్పేవాళ్ళు. అవునా? మీరు కావాలంటే మీరు వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరూ జగన్ పేరు వస్తుందా, జగన్ పేరు ఇదే అనమాట. ఎవరు చెప్పారు, ఎవరు అంటే అన్నవాడిని అన్నదాన్ని కాదు ఇక్కడ. అప్పుడు చంద్రబాబుని, ఇప్పుడు జగన్ను ఇక్కడ ముందు పెట్టాలన్నది ఫోకస్ అంతా అటు వెళ్ళిపోతుంది. చూడాలి మరి హైకోర్టుకి వెళ్తారా, ఏం జరుగుతుందో ఒకటి. రెండవది, పోలీసులు కూడా చట్ట ప్రకారం వ్యవహరించాలి. నన్ను అరెస్ట్ చేశారు రాజా అని ఆయన ఐ లవ్ యూ రాజా అంటారు కదా. ఎవ్రీబడి లవ్స్ పోసాని, బట్ నాట్ హిస్ బూతులు. సో నన్ను ప్రేమించండి, నా తిట్లను కూడా తిట్లను ప్రేమించాం సార్ మిమ్మల్ని మటుకు. ఇప్పటికి కూడా మీరు మళ్ళీ జైలు నుంచి వచ్చినాక ప్రజలు మామూలుగానే ఉంటారు. మీరు మారితే పోసాని కావచ్చు, ఇంకొక ఆవిడ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకా అలాగే ప్లేట్ ఫిరాయించి ఆ పార్టీలో చేరి ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలో దూకి నీతులు చెప్పే వాళ్ళకి నేను పెద్ద విలువ ఇవ్వదలుచుకోలేదు. ఇలాంటి టర్న్ కోడ్స్, ఇలాంటి పొద్దు తిరుగుడు పువ్వులు ఎప్పుడూ ఉంటారు. మనం సామాజిక విలువలో ఒక సభ్యత ప్రమాణాలు అవి పాటించడం చాలా ముఖ్యం. సరే, ఏంటి రెడ్ బుక్ అంత అవసరం అండి. పోసాని నిజంగా అంత రెచ్చిపోయి పేర్లు తీసి ఎవరిని అంటున్నారని కూడా చూడకుండా పవన్ కళ్యాణ్ దీంట్లో కానీ మళ్ళీ చిరంజీవి పార్టీ తరఫున పోటీ చేశాడు. అంటే ఏంటి దీనికి తాడు బొంగరము, స్థిరత్వము, వ్యక్తిత్వము మనం ఉండాల్సిన అవసరం లేదా? మళ్ళీ మధ్యలో ఉపసంహరించుకున్నప్పుడు నవంబర్లో 2023 నవంబర్ 20 ఆ ప్రాంతాల్లో ఆయన ప్రకటన చేశాడు. చంద్రబాబుకు నాకు ఎంతో అపారమైన గౌరవం ఉంది, నన్ను లోకేష్ బాబు చాలా ఎక్కువగా పొగిడాడు, ఇవన్నీ కూడా చెప్పాడు. ఇవన్నీ చూసే వాళ్ళకు ఏమన్నా ఒక స్టాండర్డ్గా ప్రామాణికంగా కనబడే పరిస్థితి ఉందా? సినిమా వాళ్ళు కూడా కదా ఇక్కడ రచయిత, దర్శకుడు, నటుడు, ఇంకా చాలా ఇన్ని ఉన్నటువంటి వ్యక్తి ఒక స్థిరంగా ఉండాల్సిన అవసరం లేదా? కాబట్టి ఈ బూత్లో ఈయన ఒక్కడే మాట్లాడాడని నేను చెప్పట్లేదు, కానీ కొంచెం శృతి మించిన వాళ్ళలో ఈయన శృతి మరి 6 శృతిలోకి వెళ్ళాడు. తప్పకుండా ఇంకొక కేటగిరీ. ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడు. ఇప్పుడు ఆయనది బహుశా తదుపరి ఆయనే ఈ జాబితాలో ఉంటాడని చెప్తున్నారు. ఇప్పుడు వంశీ కూడా మాట్లాడాడు, ఇది లోపలికి పోతూ మీడియాతో. ఇది బాగానే ఉంది, నేనేం డల్గలేనే ఇవన్నీ చెప్తున్నాను. ఆయన ఎందుకు చేశారు అంటే తెలుసు కదా, ఇప్పుడు నేను కొత్తగా చెప్పేదే ఉందని. వీళ్ళంతా ఢక్కాముక్కలు తిన్నవాళ్ళు అండి. వీళ్ళంతా కరుడు కట్టిన, ఆరు తేరిన, కొమ్ములు తిరిగిన పాత కాపులు. కాబట్టి వీళ్ళకి వీటిది ఉండదు. అవి ఉండాలని మటుకు ప్రజలు కోరుకుంటారు. ఇప్పటి నుంచే నేను చెప్తుంది వీళ్ళని మాత్రమే కాదు, మన మీడియా పెద్దలు లేదా మీడియాలో వీటిన్న వాళ్ళు కూడా బూతులను ఆశ్రయించుకునే పద్ధతి, బూతులు పద్ధతి తప్పే వాళ్ళను ప్రోత్సహించే పద్ధతి పెట్టకండి. ప్రపంచంలో చర్చించాలి